హాయ్ అండి, మనం ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు ముంబై హైవే నుంచి బెంగళూరు హైవేకి కనెక్టివిటీ రోడ్లో ఉన్నాము. మనం వచ్చేసి సీకా ప్రాజెక్ట్స్ వాళ్ళ హెచ్పిఆర్ అవెన్యూలో ఉన్నామండి. రెండు ఎంట్రన్స్లు. ఈ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సార్ పేరు సంజయ్ గారు అని. ఆయన వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు. ఆయన గురించి కనుక్కుందామండి ఒకసారి మా కస్టమర్ తోటి. హాయ్ అండి, నా పేరు సంజయ్ శ్రీపతి. నేను హెచ్పిఆర్ అవని ప్రాజెక్ట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ శ్రీకా ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నది అనమాట. దీనిలో మనకి మొత్తం 29 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. ఇందులో కొన్ని డెవలప్మెంట్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి. ప్రస్తుతం కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మన శశి కుమార్ గారితో మనం మాట్లాడదామండి. ఇంకొకటి నాకు ఒక డౌట్ ఉంది. ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది ఏంటో అని, ఈ సీకా ప్రాజెక్ట్స్ గురించి కొన్ని సార్ని డౌట్స్ క్లారిఫికేషన్ తీసుకుందాం సార్. ఈ సీకా ఎప్పటి నుంచి ఉంది? ఈ సీకా ప్రాజెక్ట్స్ శ్రీకా ప్రాజెక్ట్స్ వచ్చండి, ఇది 2016 నుంచి మనము చేస్తున్నాము. అంతకు ముందు కూడా మనము చేస్తున్నాం, అంటే 2010 నుంచి కూడా ఉంది మార్కెట్లో. కానీ శ్రీకా ప్రాజెక్ట్స్ అని మనము నేమ్ పెట్టి స్టార్ట్ చేసింది మాత్రం 2016 నుంచి చేస్తున్నాము. ఆ 2016లో శ్రీకాంత్ గారు అని మా ఎండి గారు అనమాట. శ్రీకాంత్ గారు ఈ శ్రీకా ప్రాజెక్ట్స్ లాంచ్ చేసి జరిగింది. అంతకుముందు సార్క్ ప్రాజెక్ట్స్ కి వాటికి వర్క్ చేసాం అనమాట మనం. తర్వాత ఎప్పుడైతే శ్రీకా ప్రాజెక్ట్స్ లాంచ్ చేసామో దాని తర్వాత మన ఓన్ ప్రాజెక్ట్స్ మనం చేయడం జరిగింది. అంటే కొన్ని డెవలప్మెంట్ సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. డెవలప్మెంట్ సైట్స్ మనం మార్కెటింగ్ చేయడం జరిగింది. అలాగే మన ఓన్ ప్రాజెక్ట్స్, శ్రీకాకి ఓన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా ఇప్పటి వరకు మనము హైదరాబాద్లో ఒక 10 ప్రాజెక్ట్స్ చేసాము. అలాగే వైజాగ్లో ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చేసరికి, హైదరాబాద్లో మనము ఫస్ట్ ఆదిపట్ల ఉంది కదండి, ఆదిపట్ల ఏరియాలో స్టార్ట్ చేసాం అనమాట. అక్కడ ఒక 3 ప్రాజెక్ట్స్ చేసాము ఆదిపట్ల ఏరియాలో. అలాగే మహేశ్వరం ఉంది కదండి, మహేశ్వరంలో ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. మన్సాన్పల్లి ఏరియాలో ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ బానూరు ఉందండి, మనకి దగ్గరలోనే ఇక్కడే బానూరు ఉంది. బానూరులో ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది అనమాట. ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇది హెచ్పిఆర్ అవని అనే ప్రాజెక్ట్ మనం చేస్తున్నామండి. అయితే దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఏం చెప్పాలంటే, శ్రీకా ప్రాజెక్ట్స్ ద్వారా మీరు ఎందుకు ప్రాపర్టీ కొనాలి అంటే, దీనిలో ఉన్న అడ్వాంటేజ్ చూసుకుంటే, మీరు ప్రతి ఒక్క కంపెనీకి మీరు వెళితే మీరు ఈస్ట్ ఫేసింగ్ కి సపరేట్ ప్రైస్, అలాగే కార్నర్ కి సపరేట్ ప్రైస్, నార్త్ ఈస్ట్ కి సపరేట్ ప్రైస్ అని ఇట్లా డిఫరెంట్ గా చాలా మంది చెప్తారు. కానీ మా శ్రీకాంత్ గారు, మా ఎండి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన పాలసీ ఏంటయ్యా అంటే, కస్టమర్ కి ఎక్కువ ప్రైస్ మరి మనం పెట్టొద్దు, నెగోషియేషన్స్ ఎక్కువ వద్దు, రీజనబుల్ ప్రైస్ ఇద్దాము. అలాగే ఈ కార్నర్ ఛార్జెస్ అని కానివ్వండి, ఎక్స్ట్రా ఛార్జెస్ అని కానివ్వండి, ఏమి మనము తీసుకోవద్దు అనేది, ఏదైతే బేసిక్ ప్రైస్, ప్లాట్ కాస్ట్ ఏదైతే మనం చెప్తున్నాము బేసిక్ ప్రైస్, అది మాత్రమే మనం ఛార్జ్ చేస్తాం తప్పేసి ఎక్స్ట్రాస్ ఏవి కూడా మనం తీసుకోవద్దు అనేది ఈ శ్రీకాంత్ గారు మొదటి నుంచి కూడా ఆయన ఒకే సిద్ధాంతం మీద నిలబడి చేస్తున్నారు అనమాట. సో మనం ఇప్పటివరకు చేసిన ఏ ప్రాజెక్టు కూడా ఇప్పుడు మనం ఏది కూడా మనం కార్నర్ ప్లాట్స్ కానీ కానివ్వండి, ఈస్ట్ ఫేసింగ్ కానీ కానివ్వండి, మనం ఎక్స్ట్రాస్ తీసుకునిందే లేదనమాట. అది ఇక్కడ యూనిక్ పాయింట్ అండి, మీరు అది గమనించుకోవాలి. ఎందుకంటే చాలా మంది ప్రతి ఒక్క వెంచర్ లో కూడా మీకు ఇది డెఫినెట్ గా తీసుకుంటారు, వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్స్ డిమాండ్ వాటికి ఉంటుంది కాబట్టి వాటిని ఛార్జ్ చేస్తారు. కానీ శ్రీకాంత్ గారు అట్లా మనకి వద్దనే వద్దు అంటారు మేడం. నెక్స్ట్ ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలంటే, అంటే ఈ హెచ్పిఆర్ అవనీలో ఈ ఏరియాలో మనం ఎందుకు కొనాలి అన్న దానికి కూడా మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ చేస్తాను. మీకు ముందే చెప్పినట్టు ఇటు సంగారెడ్డికి దగ్గరగా ఉంది, అలాగే కంది ఐఐటి ఉంది మనకి దగ్గరలో, ఇట్లా శంకర్పల్లి దగ్గర ఉంది. అయితే ఈ రూట్ లో వచ్చేసరికి మనకి రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తే పెద్ద కంపెనీస్ లైక్ అపర్ణ, ఇప్పుడు మోకిలాలో ఇంత ముందు అపర్ణ మెడోస్ అని చేశారు వాళ్ళు 150 ఎకరాల్లో. అలాగే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మన వెంచర్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 400 ఎకరాల వరకు ఇప్పటికీ ఎక్వైర్ చేశారండి వాళ్ళు. అలాగే మీకు డిఎస్ఆర్ బిల్డర్స్ తెలుసు మీకు, వాళ్ళది ఒక 45 ఎకరాలు ప్రస్తుతానికి తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు అనమాట. ఇంకా రాజపుష్ప ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన వెంచర్ తర్వాత ల్యాండ్స్ తీసుకుంటున్నారండి. అంటే వాళ్ళందరూ ఫ్యూచర్ ని విజన్ లో పెట్టుకొని మనం తీసుకుంటున్నారు. అయితే
అవన్నీ వచ్చేటప్పటికి దాని ప్రైస్ ఎలా ఉంటుందని మీరు మోకిలా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ప్రైజెస్ పెరిగాయి అనేసి. సో ఇక్కడ మనం మొదట్లోనే మనం ఇక్కడ తీసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్స్ అన్ని వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ వల్ల మన వెంచర్ లో కూడా ప్రైజెస్ బాగా అప్రిషియేట్ అయ్యేదానికి స్కోప్ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ ఫస్ట్ ఈ వెంచర్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఇప్పటికిప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు ఫ్యూచర్ లో, అంటే నేను 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏదో మీకు అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను కానివ్వండి, మీకు లాంగ్ టర్మ్ ఒక 5 నుంచి 10 ఏళ్ల వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా మంచి అప్రిషియేషన్ అనేది ఈ వెంచర్ లో మీకు దొరికే అవకాశం ఉందండి. ప్లస్ మీకు ముందే చెప్పినట్టు ఈజీ రీసేలబుల్ ప్రాపర్టీ, అది మెయిన్ గా అది చూసుకోండి. అది కస్టమర్స్ కి మరీ చెప్తున్నాను, ఈజీ రీసేలబుల్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. అది మరీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మా దగ్గర కొన్నా మీరు వేరే దగ్గర కొన్నా ఎక్కడైనా సరే ఈజీ రీసేలబుల్ ఉందా లేదా అన్నది 1కి 10 సార్లు ఆలోచించండి. ఒకసారి బ్రోచర్ చూద్దామా, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏంటో తెలుసుకుందామని. బ్రోచర్ చాలా బాగుంది చూడండి. ఇది లేఅవుట్ ఎన్ని ఎకర్ సార్? ఇది లేఅవుట్ ఇది మొత్తం 29 ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే. దీనిలో మీకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అన్నమాట ప్రాజెక్ట్. అలాగే ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఇచ్చాము. అలాగే సెంటర్ లో కూడా ఒక 40 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటర్నల్ గా అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్, అన్ని కూడా సీసీ రోడ్స్ కనపడతాం సార్. అలాగే దీనిలో 4 పార్క్స్ కూడా వచ్చాయండి మీకు. అలాగే దీంతో పాటు మనము ఇక్కడ ఇస్తున్న డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ క్లబ్ హౌస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్ 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది. ఇందులోనే మీకు చాలా ఫెసిలిటీస్ లైక్ మీకు గెస్ట్ రూమ్స్ కానివ్వండి, నెక్స్ట్ యోగా సెంటర్ లాగా వస్తుంది. అదే ఒకసారి ఇక్కడ చూద్దాం ఏమేమి ఉందో. అంటే దీనిలో ఇంకా బ్రీఫ్ డీటెయిల్స్ మాత్రం ఉంటుందండి. యాక్చువల్గా వస్తున్నది మీకు చెప్తున్నాను. యోగా సెంటర్ ఇస్తున్నాము, అలాగే స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఇవి కాకుండా ఇంకా మీకు పార్క్స్ లో వచ్చేసరికి గజిబో ప్లానింగ్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ మీకు వాకింగ్ ట్రాక్ వస్తుంది, ఓపెన్ జిమ్ కూడా ఇస్తున్నామండి. దాంతోపాటు సిట్ అవుట్స్ లాగా కొన్ని ఏర్పాటు కూడా చేస్తున్నాం అనమాట. అంటే మీరు ఒక వీకెండ్ కానీ ఇక్కడికి వస్తే మీరు స్పెండ్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా, అంటే క్లబ్ హౌస్ లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో మీరు వీకెండ్ వచ్చి మీరు ఇక్కడ మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా మనం ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తున్నామండి. దీంతో పాటు మీకు ఈ వెంచర్ లో రోడ్స్ అన్ని కూడా చూసారంటే మీరు సీసీ రోడ్స్ ఇచ్చామండి. ఈ సీసీ రోడ్స్ కూడా మీరు నార్మల్ గా ప్రతి ఒక్క కంపెనీలో మీరు చాలా ప్రాజెక్ట్ చూసి ఉండొచ్చు. అవును. వాటిల్లో కంపేర్ చేసుకుంటే మన ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఈ సీసీ రోడ్స్ కూడా మీకు ప్రతిదీ కూడా మనం డెప్త్ నుంచి మనకి 1 ఫీట్ వరకు హైట్ ఇచ్చామండి. అంటే ఏదో నార్మల్ గా మనము వెంచర్ వేయలేదన్నమాట. 1 ఫీట్ హైట్ వచ్చేలాగా మొత్తం వెంచర్ మనం క్వాలిటీ మెయింటైన్ చేసారు. అంటే ఏమి ఎటువంటి చెక్కు చెదరదు అనమాట, ఎటువంటి చెక్కు చెదరదు, నీట్ గా ఉంటాయి అన్నమాట రోడ్స్. ప్లస్ మీకు ఇది ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ వరకు కూడా మీరు దీనిలో ఏది కూడా టచ్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదు అనమాట. ఆ విధంగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయన్నమాట ప్రాజెక్ట్ మొత్తం కూడా. అదే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా, అంటే ఎలక్ట్రిసిటీ కూడా మీకు అండర్ గ్రౌండే వచ్చింది అనమాట దీనిలో. ఓకే. సో ఈ అండర్ గ్రౌండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అండర్ గ్రౌండ్ కేబులింగే ప్రిఫర్ చేస్తున్నారు కూడా. మనకి చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది అది ప్రాజెక్ట్ కూడా. అదే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో కూడా ఏదో నార్మల్ పైప్స్ ఇవ్వడం కానివ్వండి అట్లా చేయలేదు మనము. దానిలో కూడా మనము క్వాలిటీనే మెయింటైన్ చేస్తాం. అంటే పెద్ద పెద్ద పైప్స్ ఇవ్వడం జరిగింది అనమాట. దానివల్ల ఏంటంటే వాటర్ ఫ్లో అనేది ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లో మనకి ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా ఫ్రీ ఫ్లో ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ప్రాజెక్ట్ లో ఎక్కడ వాటర్ నిలబడడం కానీ అట్లాంటివి జరగదు. అది కూడా మీరు ఇక్కడ మీరు గమనించాల్సింది. అంటే ఏదో నార్మల్ గా కొంతమంది వెంచర్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్లు కొంతమంది చేస్తుంటారు. అలా కాకుండా మనము ప్రతి దానిలో కూడా చాలా కేర్ తీసుకొని చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మీకు కేబులింగ్ లో కూడా, ఎలక్ట్రికల్ కేబుల్స్ లో కూడా మనము చాలా కేర్ తీసుకున్నాం. అన్ని కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫుట్ పాత్ కూడా. మీకు అంతా కూడా చాలా నీట్ గా మీరు సైట్ కి వచ్చి చూసారనుకోండి, అంటే మీరు ఆల్రెడీ ఉన్నారు, తెలుస్తూ ఉంటుంది మీకు, మీరు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. క్వాలిటీ మీకు కనిపిస్తుంటది ఇక్కడ ప్రతి వెంచర్ కి దీనికి ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. అది కాకుండా మనకి ఏదైతే పార్క్స్ మనం డెవలప్ చేస్తున్నామో ప్రస్తుతానికి ఓన్లీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే మనం కొంత డెవలప్మెంట్ ఇచ్చామండి. ఇది కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది మనం చేయబోతున్నాము. అంటే దాంట్లో ఎక్స్ట్రా డెవలప్మెంట్స్ వస్తాయి. అంటే వాకింగ్ ట్రాక్, అలాగే ప్లాంటేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాగే సిట్ అవుట్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ మీరు ఇంకా కంప్లీట్ కావాలి. అది అంటే మనకి
అప్రూవల్ వచ్చిన తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ చేస్తుంది అనమాట. ఫైనల్ అప్రూవల్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అది రాగానే ఈ క్లబ్ హౌస్ కానివ్వండి, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా చాలా రావాల్సి ఉంది. అలాగే ఓపెన్ జిమ్ కూడా ఇస్తాం అనమాట దీనిలో మనం. చిల్డ్రన్ ప్లే ఏరియాస్ వస్తాయి. ఇట్లా అంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ మీరు అదే మీకు ఇంత ముందు చెప్పినట్టు వీకెండ్ వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. ప్లస్ ఈ వెంచర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే మీకు 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అలాగే ఇది సంగారెడ్డికి అలాగే శంకర్పల్లికి దగ్గరగా ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ అనమాట. నేను విన్నాను బెంగళూరు హైవే టు ముంబై హైవే కనెక్టింగ్ రోడ్ ఇది అని. ఎస్, కరెక్ట్ అండి. అంటే యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ మనం కానీ చూసుకుంటే మాస్టర్ ప్లాన్లో మనకి అది రీజనల్ రింగ్ రోడ్ అని ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు పెద్దాపూర్ దగ్గర, ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇంత ముందు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇదే అనమాట, ఈ రోడే ఉండే. అయితే దానికి ముందే మనకి ఇప్పుడు సంగారెడ్డి నుంచి బెంగళూరు హైవేకి కనెక్ట్ చేస్తూ ఈ రోడ్డు రావడం జరిగింది అనమాట. ముందే చేశారు దీన్ని. ఓకే. సో ఆల్రెడీ డెవలప్ అయిన రోడ్డే ఇది. ఈ డెవలప్ అయినటువంటి రోడ్డుకి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ ఉంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్కి మధ్యలోనే ఉంది ఇది. ప్లస్ సిటీకి కూడా చాలా దగ్గరగా, అంటే మన ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు ఎగ్జిట్ ఉంది, అక్కడి నుంచి చూసుకుంటే మనకి జస్ట్ ఒక 20-30 minutes లో మనకి ఇక్కడ రీచ్ అయిపోవచ్చు. అలాగే మన నియోపోలిస్ అని ఇప్పుడు కొత్తగా మీరు కోకాపేట దగ్గర డెవలప్మెంట్ అవుతుంది కదా, వాటి దగ్గర నుంచి చూసినా కూడా మీకు చాలా దగ్గర అనమాట. అంటే జస్ట్ మీరు ఒక 1/2 hour to 40 minutes లో మనం ఇక్కడ రీచ్ అయిపోవచ్చు మనం. అలాగే మనకి దగ్గరలోనే మోకిలా మీకు తెలిసిందే. మోకిలాలో మీరు ఇప్పుడు చూసుకుంటే ఆ ప్రాజెక్ట్ అక్కడ ఈ మధ్య గవర్నమెంట్ ఆక్షన్స్ ఇచ్చింది కానివ్వండి, లేదా రెగ్యులర్గా వేస్తున్న ప్రాజెక్ట్స్లో కానివ్వండి, మీకు ప్రైస్ వైజ్ మీరు గమనించుకుంటే ప్రైస్ అక్కడ మీకు 70 నుంచి 1 lakh వరకు కూడా ఉంది అక్కడ గజం. అలాగే మీకు శంకరపల్లి ఏరియాలో మీరు చూసుకుంటే అక్కడ మీకు సిటీలో వచ్చేసరికి అంటే శంకరపల్లి టౌన్లోకి వచ్చేసరికి మీకు అరౌండ్ 50,000 to 60,000 వరకు ఉంది. కొంచెం దూరంగా వస్తే 40,000 వరకు ఉంది అనమాట. ఆ శంకరపల్లి నుంచి చూసుకుంటే మన వెంచర్ దాదాపు ఒక 8 to 10 kilometers లోపే ఉంటుంది అనమాట. అందులోనూ ఇది 100 feet రోడ్. నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా మనకి వెళ్తూ ఉంటాయి. బస్సెస్ ఎవ్రీ 1/2 hour మీకు ఒక బస్సు ఉంటుంది. సో అంత రీచబుల్ ఏరియాలో ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి మనము చాలా తక్కువ ప్రైస్ లో అదే అడుగుదాం అనుకుంటున్నాను అని. అదే ప్రైస్ వైజ్ చూసుకుంటే ప్రస్తుతానికి ఇక్కడ యాక్చువల్ గా మార్కెట్ బాగా ఇప్పుడున్న కండిషన్ ప్రకారం చూసుకున్నప్పుడు మనం కొంచెం తక్కువ ప్రైజులు ఇస్తున్నాం. యాక్చువల్గా అయితే ఇక్కడ మీకు 35,000 per square yard ఉండాలి. కానీ ఇప్పుడు కస్టమర్స్ కున్న అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం 28,000కే మనం దీన్ని ఆఫర్ చేస్తున్నామండి. ఓకే. అది కూడా మీరు ఇచ్చే పేమెంట్ మోడ్స్ ని బట్టి, కస్టమర్ యొక్క పేమెంట్ మోడ్ ని బట్టి మనం ఇంకొంచెం కూడా మనం నెగోషియేట్ చేసే స్కోప్ ఉందన్నమాట. స్పాట్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే, సరే సార్. అయితే ఇంకో కొద్ది ముందు వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం, ఎట్లా డెవలప్మెంట్స్ ఉన్నాయి. వెంచర్ డెవలప్మెంట్ మీకు చూసినట్టు కూడా ఉంటుంది. మీరు ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ ఫుట్ పాత్ కానివ్వండి, ఇంత గ్రీనరీ మీకు ఎంత ఇచ్చామో అలాగే ప్రతి ప్లాంట్ కి కూడా మనము డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము అనమాట. ఇదండి, ఇది డ్రిప్ ఇరిగేషన్ అంటే చెట్టుకి డైరెక్ట్ గా వెళ్తుంది వాటర్. రెగ్యులర్ గా మనము వాటర్ ట్యాంక్ నుంచి కనెక్షన్ అనమాట ఇది. సో ఎవ్రీడే మీకు వాటర్ అనేది దానికి డైరెక్ట్ గానే వచ్చేస్తుంది అనమాట ప్లాంట్ కి. దానివల్ల ఆ చెట్టు కూడా మీరు చూస్తే మీరు గ్రీనరీ ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఇంత బాగా ఉందంటే దానికి రీజన్ ఈ డ్రిప్ ఇరిగేషన్ అండి. అలాగే మీరు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా చూడండి. సార్ ఇది ఏదో పైప్ కనపడుతుంది ఇక్కడ, దీని గురించి కొద్దిగా చెప్తారా? ఏం పైప్ ఇది, ఏంటి బ్లూ కలర్ పైప్ ఏంటి అది? అదేనండి, మీకు చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇది మనకి ప్రతి ప్లాట్ కూడా ఈ వెంచర్ లో ప్రతి ప్లాట్ కి మనం వాటర్ కనెక్షన్ ఇస్తాం. అంటే వాటర్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ గా ప్రతి ప్లాట్ కి కనెక్షన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ వాళ్ళు వచ్చి కట్టేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. దానికంటే సపరేట్ గా పర్మిషన్స్ తీసుకునే పని ఏం లేదు. ఇక్కడ ఎవరు ప్లాట్ కొన్నా కూడా అండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ అన్ని ఉంటాయి. ఓన్లీ వాళ్ళు చేయవలసింది గవర్నమెంట్ నుంచి అంటే లోకల్ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడమే. అదర్వైజ్ మనకి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మన వాటర్ కనెక్షన్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది మెయిన్ రోడ్ అండి. దీన్ని 40 feet రోడ్ మనం 40 feet రోడ్. ఓకే. అలాగే మీకు ఇది కాకుండా సెంటర్ లో ఇంకొక 40 feet రోడ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా మనం 30 feet రోడ్ యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం. దీనికి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. ప్లస్ మీరు ఇంత ముందు అడిగినట్టు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట దీనికి. యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకి లోన్స్ వస్తాయి. సో మీరు లోన్ కి వెళ్ళాలనుకుంటే లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మార్కెట్ లో మనం చెప్తున్న ప్రైస్ మీద మీకు 50% వరకు లోన్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. బ్యాంక్ లోన్ వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ రోజు ఏదో 50% మీరు అంటున్నా 50% డౌన్ పేమెంట్ చేశారు.
ఆ 50% లోన్ క్లియర్ అయ్యే లోపల ఇది 4 ఇంతలు పెరిగిపోతుంది. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. అంటే దీనికి యాక్చువల్గా మీకు ఈ ప్రాజెక్ట్ కున్న అడ్వాంటేజ్ కూడా అదే అండి. అంటే ఇన్వెస్ట్మెంట్ మనం చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఆలోచించాల్సింది అంటే మినిమం పాయింట్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఒకటి ఇది అప్రోచ్ ఎలా ఉంది, వెంచర్కి మనం ఈజీగా రీచ్ కాగలుగుతున్నాం లేదా అనేది చూసుకోవాలి. అది దానికి చూసుకుంటే మనకి 100 feet రోడ్ బేసింగే ఉంది ఇది. ప్లస్ మనకి వెహికల్స్ కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ మీకు చెప్పినట్టు ఇందులో గవర్నమెంట్ బస్సెస్ అంటే ఆర్టీసీ బస్సులే మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మనకి ఒకటి వస్తుంది. అది కాకుండా మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఫెసిలిటీ ఉందన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ కూడా మీకు ఇక్కడ నుంచి మూవ్ అవుతూనే ఉంటుంది. మీకు యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ముంబై హైవే లాగానే ఈ రోడ్ కూడా అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూస్తామంటే మనకి ప్రాపర్టీ కొన్న తర్వాత ఇది ఈజీ రీసేలబుల్ కాదా అనేది కూడా ఒకటి చూసుకోవాలండి. అది ఇంపార్టెంట్ అనమాట. హైవేకి ఉండడం వల్ల అంటే మెయిన్ రోడ్కే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్టు మీకు సేల్ అనేది ఈజీగా, అంటే ఎవరైనా మనం రేపొద్దున అవసరం అయ్యి మనం ఏదో అమ్మేసుకుందామన్నా కూడా మీకు ఈజీగా రీసేల్ చేసేదానికి అవకాశం ఉంది ఇక్కడ. అది దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ప్రాపర్టీ క్లియర్గా ఉందా లేదా, డెవలప్మెంట్స్ పక్కాగా చేశారా లేదా అనేది. ఈ విధంగా చూస్తుంటే మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెంచర్ అంతా కూడా ఎంత డెవలప్ అయింది అనేది మీకు కళ్ళకు కట్టినట్టే కనిపిస్తూ ఉంది. కాబట్టి దానిలో డెవలప్మెంట్లో మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్లస్ ప్రాపర్టీ క్లియర్గా ఉందా లేదా అనే దానికి మీకు హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ లోన్స్ ఇస్తున్నాయి. అది కాకుండా కూడా మీరు డైరెక్ట్గా మీరు ఒకసారి డాక్యుమెంట్ చెక్ చేసుకుందామంటే కూడా చెక్ చేసుకోవచ్చు. దానికి కంపెనీ అన్ని మీకు లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇది ప్రాపర్టీ క్లియర్ ప్రాపర్టీ అండి. అక్కడ కూడా మీకు అడ్వాంటేజ్ ఉంది కూడా. అంటే నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తుంటారంటే ప్రాపర్టీ ఎవరైనా కొన్నవాళ్ళు సరే ఒకవేళ మనం ఇల్లు కట్టుకుంటే ఇక్కడ నుంచి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా అనేది ఒకటి చూస్తారన్నమాట. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే దీనిలో ఈ వెంచర్లోనే కొంత భాగం వరకు మనము కొన్ని విల్లాస్ కూడా ఇద్దాం అనేది ప్లానింగ్ ఉంది. అది ఎక్కడ వస్తుంది? ఇది ఈ ఫ్రంట్ సైడ్ అంతా కూడా కొంత విల్లాస్ వస్తున్నాయండి. ఇటు సైడ్ కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి, ఇవి విల్లా ప్రాజెక్ట్. దానికోసం కొన్ని రిజర్వ్ చేశాం అనమాట. అవి కాకుండా ఓపెన్ ప్లాట్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. దాదాపు ఒక 15,000 square yards వరకు మనకి ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ దీనిలో వచ్చేసి మీకు 336 ప్లాట్స్ వస్తాయండి, 336 ప్లాట్స్ అనమాట. ఈ 336 ప్లాట్స్లో మీకు చాలా మటుకు అమ్మేయడం జరిగింది. ఇంకొక హార్డ్లీ ఒక 60-70 ప్లాట్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. అవి కాకుండా కొంత విల్లాస్ వస్తాయి. అంటే ఇప్పుడు కొన్నోళ్ళకి నిజంగా అది బంగారమే అంటారు. నిజంగా అండి, ఎందుకంటే వన్స్ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామనుకోండి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే పక్కన ఉన్నటువంటి అంటే ఎప్పుడైతే అంటే ఓపెన్ ఏరియా ఉంటుందో, కన్స్ట్రక్షన్ ఉంటుందో, కన్స్ట్రక్షన్ ఉన్న ఏరియాలో మీకు డెఫినెట్గా ప్రైస్ అనేది 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. అంటే పక్కనున్న ప్రాజెక్ట్స్ ఓపెన్ వెంచర్స్తో కాకుండా మనకి మన విల్లాస్ అట్లాంటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ అడ్వాంటేజ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్ అయిన తర్వాత సూపర్ మార్కెట్స్ అట్లా షాపింగ్ మాల్ అట్లాంటివి కావడం అవసరం పడుతుంది. అందుకని ఈ చుట్టుపక్కల ఆ ఫెసిలిటీస్ తొందరగా దొరకవు. కాబట్టి మనం ఈ ముందున్నటువంటి ఈ 8 ప్లాట్స్ ఏదైతే ఉన్నాయి వెంచర్లో స్టార్టింగ్ లో 8 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయి అది కమర్షియల్ కిందే వదిలిపెట్టామండి. అది ఫర్దర్ గా మనకి కమర్షియల్లే వస్తుంది అనమాట. అది అంటే మీకు అన్ని సూపర్ మార్కెట్ లాగా కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఏమన్నా కూడా అక్కడ మనం చేసుకోవడానికి అవైలబుల్ ఉండే విధంగా మనం అక్కడ 8 ప్లాట్స్ అనేది ఉంచడం జరిగింది అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ఏదన్నా హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ కావాలనుకుంటే దగ్గరలోనే సంగారెడ్డి ఉంది. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని మీకు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని చదివించడానికి కోసం చాలా మంది అంటే మనకి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయా అనేది ఒకటి చూస్తారు. అది కూడా ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి చూస్తున్నారు. సో అటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. అంటే హార్డ్లీ ఒక 10 kilometers కూడా లేవు. అవి 6-7 kilometers మీకు 3-4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. అది మీకు ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. సో అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. నెక్స్ట్ అన్ని ఫెసిలిటీస్, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రాపర్టీ క్లియర్ ఉంది. నెక్స్ట్ ఈజీ రీసేలబుల్ అన్నమాట. అవును, ఇవి అన్ని మీ అడ్వాంటేజ్ చూసుకోవాలి. మనం జనరల్గా ఎవరైనా కొనేటప్పుడు ఇవి చూడాలి. చాలా మటుకు ఇప్పుడు కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఎవరో మా ఫ్రెండ్ కొన్నాడు కదా మనం కొనేద్దాంలే గుడ్డిగా వెళ్తున్నారు. అట్లా వెళ్ళకండి. నేను చెప్పేది, నేను కస్టమర్స్కి సజెస్ట్ చేస్తున్నది అదే చెప్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ ప్రాపర్టీ అప్రోచ్ ఎలా ఉంది, క్లియర్ ప్రాపర్టీ ఉందా, డెవలప్మెంట్స్ పక్కాగా ఉన్నాయా లేదా, ఇవన్నీ పక్కాగా చూడండి. దాంతోపాటు మీరు ముఖ్యంగా చూడాల్సింది ఎక్కడ కొంటున్నామో ఆ ప్రాపర్టీ ఈజీ రీసేలబుల్ అవునా కాదా అనేది. అంటే రీసేల్ ఈజీగా చేసుకోలేకపోతే రేపొద్దున మనం స్ట్రక్ అయిపోతాం. మన అవసరానికి మనకి అది ఉపయోగపడాలి ఆ ప్రాపర్టీ. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్.
నేను మరీ చెప్తున్నాను కస్టమర్స్కి, ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీ రీసేల్ చేసుకోగలమా లేదా అన్నది ఆలోచించే దానిలో ఇన్వెస్ట్ చేయండి. నేను ఇది 100% మీకు గ్యారంటీ ఇవ్వగలను. ఈ ప్రాపర్టీ మీరు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం అమ్మేసి మేమే మీకు రీసేల్ చేసి ఇవ్వగలం. ఆ గ్యారంటీ మా సైడ్ నుంచి మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఫుల్ డెవలప్ అయిపోయింది కాబట్టి. ఇంకా డెవలప్ అవ్వకపోతే డెవలప్ అవ్వాలి ఎప్పుడు అవుతుందో ఏమో అనుకోవచ్చు. ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి గ్యారంటీ ఇవ్వచ్చు. అదే అండి, అంటే నేను అనేది డెవలప్మెంట్ అవుతాయి కొన్ని లోపలికి కూడా వెంచర్స్ ఉంటాయి. లోపలికి ఉండి వాటిలో డెవలప్మెంట్స్ అయినా కూడా కస్టమర్ వచ్చినప్పుడు కొనాలి అనుకుంటే కొనలేడు, ఎందుకంటే కొద్ది లోపలికి ఉంది కదా, ఇది ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందో, ఇటువంటి డౌట్స్ ఉంటాయి అనమాట. కానీ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఇది లోపలికి లేదు, మెయిన్ రోడ్ 100 feet రోడ్కే ఉంది. అవునవును. అది మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. అంటే మనము ఎప్పుడైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కస్టమర్ ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి చూస్తామండి, కస్టమర్ సైడ్ నుంచి చూస్తాం. అంటే శ్రీకా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో, శ్రీకా ప్రాజెక్ట్స్ యొక్క మెయిన్ కన్సర్న్ అదే అనమాట. అంటే కస్టమర్ తీసుకుంటున్నాడు అంటే ఇవన్నీ చూస్తారనమాట. ఏది మన అంటే ఈ ప్రాపర్టీ ఇక్కడ కొంటే ఫస్ట్ క్లియర్గా ఉందా లేదా ప్రాపర్టీ, రేపొద్దున కస్టమర్ సఫర్ కాకూడదు, ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అతను సఫర్ కాకూడదు అనేది ఒకటి చూస్తా. నెక్స్ట్ ఈజీ రీసేలబుల్ కాదా అవునా, మనం వాళ్ళకి ఇప్పించేస్తాం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు రేపొద్దున అమ్ముకోలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే మన కస్టమర్ అనేది కంటిన్యూ అవ్వాలి, ఈ రోజుతో ఈ ప్రాజెక్టుతో ఆగిపోకూడదు. లేదు వాళ్ళు ఇక్కడ కొన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేసేలాగా ఉండాలి. ఇవన్నీ బేస్ చేసుకునేసి మన శ్రీకా ప్రాజెక్ట్స్ ఒక మంచి లొకేషన్నే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ విధంగానే ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏది చూసుకున్నా కూడా ఏ కోణంలో మీరు చూడండి ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది. అదే కాబట్టి మీకు ఇంకేదన్నా దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగి క్లారిటీ తీసుకోవచ్చు. ఎన్ని విలాస్ ఎన్ని వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక 100 విల్లాస్ వరకు వచ్చేదానికి స్కోప్ ఉందండి. ఓకే, ఎందుకంటే మార్టిగేజ్ ప్లాట్స్ ఉన్నాయి చాలా. అవును, మార్టిగేజ్ ఎక్కడుంది? ఇదిగోండి మీకు ఇక్కడ ఫెన్సింగ్ వేస్తున్నాం కదా, ఈ ఫెన్సింగ్ వేస్తున్నాయన్నీ కూడా మార్టిగేజ్ ప్లాట్స్ అన్నమాట. ఈ మార్టిగేజ్ అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ నామ్స్ చెప్పుంటుంది కదా, HMDA వీళ్ళందరూ నామ్స్ చెప్పింది, అదన్నీ క్లియర్ అయిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సపోజ్ ఈ కంపెనీ డెవలప్ చేయలేదనుకోండి, ఈ కంపెనీ డెవలప్ చేయలేదంటే HMDA వాళ్ళు డెవలప్ చేసి అది సేల్ చేసుకునే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అది మార్టిగేజ్ వాళ్ళ హోల్డ్లో ఉంటుంది. ఎప్పుడు ఇదన్నీ డెవలప్మెంట్ అయ్యిందో అప్పుడు రిలీజ్ చేస్తారండి. అది ఒక సేఫ్టీ HMDAలో మీరు కొనుక్కుంటే, అంటే బంగారం కొన్నట్లు అనమాట మీకు. అదే అండి సార్ చెప్పినట్టు, యాక్చువల్గా HMDA మార్టిగేజ్ తీసుకోవడం వల్ల కస్టమర్స్కి అడ్వాంటేజ్ అనమాట. దానివల్ల ఏంటంటే ప్రాజెక్ట్లో ఒక 15% వరకు మార్టిగేజ్ కింద HMDA వాళ్ళు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ సేఫ్ సైడ్ ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే ఖచ్చితంగా మన డెవలప్మెంట్స్ అనేది చేసిన తర్వాతనే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినా లేదా చూస్తారు. అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ ఏదన్నా పెండింగ్ ఉంటే వాటిని కూడా వాళ్ళు చేసిన తర్వాతనే మనకి మార్టిగేజ్ ప్లాట్స్ అనేది రిలీజ్ చేస్తారండి. దాని తర్వాతనే అవి మనం సేల్ చేయడానికి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే అవుతుందండి. కాబట్టి మార్టిగేజ్ ప్లాట్స్ మాత్రం అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది దానివల్ల. నెక్స్ట్ ఇంకొకటి రేరా అప్రూవ్డ్ కూడా ఈ ప్రాజెక్ట్. సో నవేడేస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు రేరా అప్రూవ్డా కాదా అనేది ఒకటి చూస్తున్నారు. మన ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డ్ కూడా అండి. అంటే మనకి HMDA అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి కస్టమర్ 100% సేఫ్ సైడ్ ఉంటారు అనమాట ఇక్కడ. ఇది ఇంకోటి చూసి అబ్జర్వ్ చేశానండి, మీది వాటర్ ట్యాంక్ రెడీ అయిపోయినట్లుంది, కంపెనీ పేరు అన్నీ వచ్చేసింది. అది ఎంత కెపాసిటీ ఏంటి చెప్పగలరా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని? షూర్ అండి. ఇది అంటే వాటర్ ట్యాంక్ అనే కాదు, మీకు వెంచర్ లో మొత్తం డెవలప్మెంట్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వాటర్ ట్యాంక్ విషయానికి వచ్చేసరికి ఇది యాక్చువల్ గా ఈ స్టోరేజ్ వైజ్ చూసుకున్నప్పుడు మనకి 3 lakh లీటర్స్ వరకు అక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనం చేసామన్నమాట. అంటే 3 lakhs అనేది మీకు టాప్ లోనే ఉంటుందని కాదు, 2 lakh లీటర్స్ కింద సంపులో మనము స్టోరేజ్ ఉండేలాగా చేస్తున్నాము. అలాగే పైకి ఒక 1 lakh లీటర్ వాటర్ మీకు అక్కడ స్టోరేజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకంటే కింద 2 lakh వాటర్ స్టోరేజ్ ఇవ్వడం వల్ల ఎప్పుడు కూడా మనకి వాటర్ డెఫిషియన్సీ ఉండదు. దానివల్ల ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ ప్రాపర్టీ కొన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వాటర్ సప్లై అనేది ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చెట్లకన్నీ ఇస్తున్నటువంటి వాటర్ అంతా కూడా మన ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈ వాటర్ ట్యాంకే కాకుండా మనం ఏం చేసామంటే ఈ ఫ్రంట్ సైడ్ కొంత ల్యాండ్ మనం ఇంకొక 3 lakh లీటర్కి వాటర్ కెపాసిటీ ఉండేలాగా ఇంకొక సంపు కూడా చేసామండి. అదేంటంటే మీకు ఇక్కడ వర్షం పడ్డప్పుడు
ఇక్కడ పడ్డ వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అయ్యేలాగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాగా అనమాట. అయితే మామూలుగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఈ మధ్యలో ఇస్తుంటాం మనము, అవి కాకుండా అది సపరేట్ గా ఇచ్చామన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి మీకు లైన్ ఇచ్చినాం అనమాట. ఏది మీకు మధ్యలో హోల్ లాగా కనపడుతుంది. అది ఒక వాటర్ ఎక్కడ పడ్డ వాటర్ అయినా సరే వాటిలో పడి అది మొత్తం వెళ్ళి అక్కడ స్టోరేజ్ అవుతుందండి. ఆ సెంటర్ లో స్టోర్ అవుతుంది అనమాట. అట్లా అక్కడ ఒక 3 lakh వాటర్ స్టోరేజ్ ఉండేలాగా మనం ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే అండి ఈ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చాం కదా, దీని పక్కనే మీకు ఎలక్ట్రికల్ బాక్సెస్ కూడా ఇచ్చాం అనమాట. ఇవి ఏంటంటే మీకు దీనికి ఉన్న అడ్వాంటేజ్, ఇది ఏ లైన్కి ఆ లైన్కి దాన్ని సపరేట్ చేసినట్టు అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఓవరాల్గా వెంచర్ మొత్తం కూడా మీకు కరెంట్ సప్లై అనేది ఆపాల్సిన అవసరం లేకుండా ఎక్కడ వరకు అక్కడ కొంత ఏరియా వరకు దాన్ని ఆపి అక్కడే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా దీన్ని అంటే కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా వచ్చినా కూడా అవన్నీ కూడా ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా దీన్ని ఎక్కడికక్కడ సపరేట్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ముట్టుకునేది అలాంటి ప్రాబ్లం ఏం లేదు కదా పిల్లలు? అంటే ముట్టుకున్నా కూడా మనము ఎర్త్ ఇచ్చున్నామండి, ఎర్త్ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. దానివల్ల ముట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం రాదనమాట. అంటే మీరు అన్నట్టు ఒకవేళ ఓపెన్ లో ఉంటే మీకు అవి ముట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది ఓపెన్ లేకుండా దాన్ని క్లోజ్ ఇచ్చారు కాబట్టి అది కూడా వాళ్ళకి సేఫ్టీ సైడ్ కూడా ఉంటుంది అనమాట. అదేం సార్ అక్కడ వేసారు? అదే అండి, అంటే ఇప్పుడు కొత్తగా పార్క్స్ లో మనం ఇంకొంచెం డెవలప్మెంట్స్ ఇస్తున్నాం కదా, దానిలో గజీబోది వర్క్ జరుగుతుంది అనమాట. ఒకసారి వెళ్ళి మనం చూద్దామండి. ఓకే రండి. ఇక్కడ అవుట్డోర్ గేమ్, ఇండోర్ గేమ్ ఉందా? అవునండి, అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నాం. అంటే క్లబ్ హౌస్ దగ్గర మనము ఇండోర్ గేమ్స్ అన్ని ఉంటాయి అనమాట. దానిలో అంటే క్యారమ్స్, చెస్, అలాగే టేబుల్ టెన్నిస్ ఇవి ఉన్నాయి కదా, అటువంటి ఫెసిలిటీస్ అన్ని దానిలో ఇస్తున్నాం అనమాట. అది ప్రొవిజన్ ఇస్తున్నాము. నెక్స్ట్ అది కాకుండా మీకు అవుట్డోర్ అంటే ప్రతి పార్కులో కూడా కొంత ఫెసిలిటీస్ ఇస్తున్నాం అనమాట గేమ్స్ ఆడుకోవడానికి. అంటే ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ అంటే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అనేసి వస్తుంది కదా, అది ఇస్తున్నాం అన్నమాట. మనం దగ్గరలో చూడబోయే దానిలోనే మనము ఆ నెట్ ప్రాక్టీస్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అది కూడా ఇస్తున్నాము. అలాగే హాఫ్ కోర్ట్, ఇది మన వాలీబాల్ కోర్ట్ ఉంది కదా, వాలీబాల్ కోర్ట్ హాఫ్ కోర్ట్ అంటారు దాన్ని, అది కూడా ఇస్తున్నాం అనమాట. అది అన్ని మీకు అవుట్డోర్ గేమ్స్ లాగా వస్తాయి అనమాట. అలాగే ఓపెన్ జిమ్ ఎలాగూ ఉంటుంది మీకు. ఇవి కాకుండా వాకింగ్ ట్రాక్, ఈ ఫెసిలిటీస్ కూడా మనం ప్రతి పార్కులోనే ఇస్తున్నాం అండి. అది వెంచర్ల పార్క్ ఒకే దగ్గర ఇవ్వకుండా మనం 4 దగ్గర ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరికి వాళ్ళకి అక్కడ ఆ దగ్గరలో ఉన్న పార్క్ లో వెళ్ళి వాళ్ళు ఆ పార్క్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇంకొక మార్కెటింగ్ పర్సన్ తోటి మాట్లాడదామండి. వాళ్ళ దగ్గర కొన్ని డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ తెలుసుకుందాము. సార్ మీ పేరు? సార్ అంజిరెడ్డి సార్. నా పేరు శశికుమార్ అండి. అంజిరెడ్డి గారితో కొన్ని విషయాలు కనుక్కుంటామండి. ఏమంటే ఇది మనకి బెంగళూరు హైవే, ముంబై హైవే ఇట్లా పేర్లు వింటున్నాం. దీన్ని ఇక్కడ కొంటే బెస్టా, మనకి బెంగళూరు హైవేలో కొంటే బెస్టా, ఇట్లా ఉంటాయి కదా. ప్రతి ఒక్కళ్ళు మా వెంచర్ లో ఇక్కడ కొంటే బెస్ట్, అక్కడ కొంటే బెస్ట్ అంటారు. మీరు దీని గురించి ఏం చెప్తారు? మీ ప్రాజెక్ట్ గురించి కానీ ఇక్కడ కొంటే ఎట్లుంటుంది అని. ప్రత్యేకించి మా ప్రాజెక్ట్ గురించి వచ్చేస్తే ఓవరాల్ గా హైదరాబాద్ కి వెస్ట్ జోన్ అనేది కొంచెం ఫాస్ట్ గ్రోతింగ్ ఉందండి. మార్కెట్ బాగుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం తొందరగా కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉందన్నమాట. అట్లా దాని గురించి అని చెప్పేసి వెస్ట్ జోన్ బాగుంది. దాంట్లో వెస్ట్ జోన్లో ముంబై హైవే ప్రైస్ చూసేస్తే 35,000 to 40,000 per square yard ఉంది. మేము ముంబై హైవే నుంచి జస్ట్ 3 kilometers టువర్డ్స్ శంకర్పల్లి షాద్నగర్ కనెక్టివిటీ బెంగళూరు హైవేకి రోడ్ ఫేసింగ్ లో ఉంది ఈ ప్రాజెక్ట్. రోడ్ ఫేసింగ్ లోనే హైవే ఫేసింగ్ లో ఇస్తున్నాం. మేము తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం సార్. అంటే ముంబై హైవేకి నుంచి చూసుకుంటే మాది తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం. వెస్ట్ జోన్ అనేది బెస్ట్ అండి హైదరాబాద్కి. హాయ్ సార్, నా పేరు శశి అండి. దుర్గాదాస్ అండి. దుర్గాదాస్ గారు అండి. ఈయన మార్కెటింగ్ పర్సన్ అంటే ఇంకొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు మనకి. దీని గురించి ఏమైనా మీరు ఏం చెప్పగలరు? ప్రాజెక్ట్ సార్ మనకి ముంబై హైవే నుండి 3 kilometers డిస్టెన్స్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్. అవును. సో ప్రెసెంట్ లాస్ట్ 2017 లో ఇది మనకి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ RRR. సో దీన్ని ఎక్స్చేంజ్ చేశారు. సో మనం అప్పుడే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఇది ప్రెసెంట్ 100 feet రోడ్ డైరెక్ట్ షాద్ నగర్ కనెక్టివిటీ. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 55 kilometers బెంగళూరు హైవేకి షాద్ నగర్. ఓకే, అది బెంగళూరు హైవే షాద్ నగర్ కనెక్టివిటీ 55 kilometers వస్తుంది ఇక్కడ నుండి. ప్లస్ ముంబై హైవేకి 3 kilometers డిస్టెన్స్ లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అప్కమింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ రావాల్సినవి ఉన్నాయి. ఆల్రెడీ మీనాక్షి కౌంటీ అని ఉంటుంది ఒకటి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ మనకి. ఇప్పుడు మనం ఇంకొక మార్కెటింగ్ పర్సన్ ని కనుక్కుందామండి. స్మార్ట్ యంగ్ బాయ్ ని అడుగుదాము.
మీ పేరండి? నా పేరు రవికుమార్. రవికుమార్. నా పేరు శశికుమార్ అండి. ఓకే, మీరు ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు కదా, ఎట్లుంది? కస్టమర్లు మీకు ఏమేమి డౌట్స్ అడుగుతారు? అది ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలరా మీరు? లేదా కష్టపడుతున్నారా, లేదా ఈజీగా ఉంది? కంపెనీ మీ ప్రాజెక్టే చెప్పేస్తుంది ఆన్సర్లు? చెప్పేస్తాను సార్. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? నేను 3 years నుంచి చేస్తాను. 3 years నుంచి చేస్తున్నారు అంటే మీకు స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారనమాట. అవును సార్. కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొనేలాగా ఉన్నారా, లేదంటే జస్ట్ వచ్చి చూసి ఇది ఏదైనా నెగిటివ్ చెప్పేది ఉందా అని? ఏం లేదు సార్, ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. వెంచర్ కూడా మంచిగా ఉందని చెప్పిన వాళ్ళే ఉన్నారు సార్. ఓకే, అంటే ఇక్కడ ఒకసారి కస్టమర్ వస్తే చాలు కొనేస్తాడు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను విన్నాను దీనిలో బ్యాంక్ లోన్లు ఉన్నాయని. అవును సార్. బ్యాంక్ లోన్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా కొనొచ్చు అంటారు. అవును సార్. అంటే వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, కొనాలని డిసైడ్ అయిపోతే చాలు ఇది వస్తే మీరు ఎట్లయినా వాళ్ళకి అమ్మేస్తారు అనమాట. అదే, మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చూపించావా ఇట్లా చేస్తున్నాను మంచి వెంచర్? మా రిలేటివ్స్ చెప్పాను సార్, వాళ్ళు ఒక 2 plots తీసుకున్నారు. వాళ్ళ త్రూ కూడా కొన్ని విజిట్స్ వచ్చాయి. ఓకే, అవి అయితే ఇంకా కన్వర్ట్ అవ్వలేదు సేల్స్ కంటే. ఓకే, అంటే రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది సార్ వెంచర్ గురించి. ఈ వెంచర్ గురించి చెప్పుకుంటున్నాడు సార్, ఒకరికొకరు అలాగా మా కొలీగ్స్ కి కూడా అందరికి చెప్పాను. మంచి అభిప్రాయం ఉంది సార్ వెంచర్ మీద. కనపడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానండి. అంటే వెంచర్ ఎట్లుండాలని మీ వెంచర్ చూసిన తర్వాత నాకే తెలిసింది, ఇంత డెవలప్మెంట్ అయితేనే అది వెంచర్ అంటారని. అంటే చాలా మంది చూస్తుంటే అన్ని జస్ట్ ప్లాటింగ్ వేసి ఇది వెంచర్ అంటున్నారు, కానీ ఇది మీరు టోటల్ గా భిన్నంగా తయారు చేశారండి. చాలా థ్యాంక్స్ సార్ సంజయ్ గారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారా అండి, ఇది ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అండి. ఈ వెంచర్లో మనం కొంటే మీరు జస్ట్ ఒక ప్లాట్ కొంటున్నా అనుకోవద్దండి, ఇది ఒక అసెట్. అంటే ఎట్లంటే మనకి, మన పిల్లలకి, మన తరతరాలకి పనికొచ్చేలాంటి వెంచర్ అండి. ఇలాంటప్పుడు మీరు ఈ ఛాన్స్ని పోగొట్టుకోవద్దండి. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి సైట్ విజిట్ ఫిక్స్ చేసుకోండి. ఫ్రీగా సైట్ విజిట్ చేస్తున్నారండి వీళ్ళు. ఈ అవకాశం మళ్ళీ రాదండి.